వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. మకర రాశి వాళ్ళు పాత్ర నెరిగి దానం చేస్తారని జ్యోతిషంలో ఉంటుంది. మీరేమైనా కొంచెం మ్యానిపులేట్ చేసి అటు ఇటు చేస్తే మనకు క్షమించి వదలరు. మకర రాశి వాళ్ళకి గడిచినటువంటి లాస్ట్ 2.5 years అన్నీ కూడా వీపు మీద వాతలేదు. ఇప్పుడు నాకు తెలిసి 12 రాశుల్లో అంత గొప్ప హృదయం ఉన్నటువంటి రాశి ఇంకోటి లేదు. శనికి ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది మేడం. రవికి రిఫ్లెక్షన్ ఉండదు. రవి ఏమి చేసినా చేసుకుని దుర్యోధన టైప్ అన్నాడు. రవి ఏమి జరిగితే జరుగుతుంది. ఈ డిప్రెషన్స్, మానసిక సమస్యలు ఇవన్నీ కూడా శని ప్రభావం వల్లే వస్తాయి అంటారా? జ్యోతిష శాస్త్రంలో మీకు చంద్రుడిని. నాగనాథ్ గారు, జనవరి 31, 2026 శని త్రయోదశి మహాపర్వదినం నాడు మకర రాశి వారికి ఏం జరగబోతోంది? వాళ్ళ ఆశయాలు, ఆశలు, కోరికలు ఇవన్నీ నెరవేరే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? గోచార రీత్యా శని ప్రభావం వారిపై తగ్గాలి అంటే వారు ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలి? వారి గురించి చెప్పండి. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రయాషిణి గారు, మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని, ధనస్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి కూడా శని. మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి వక్రగతి వదిలేసి మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించాడు. సో వీళ్ళకి తృతీయ భావంలో రాశి, ధనస్థానాధిపతి వీళ్ళ తృతీయ భావంలో మీనరాశిలో ఉంటాడు. సో మరి వీళ్ళకి రాశ్యాధిపతి కదా, ఇప్పుడు మీరే కర్త కర్మ క్రియ. మీ ఓన్ రాశికి మీరు ఎలా హామ్ చేసుకుంటారు? మకర రాశికి, కుంభరాశికి అధిపతి శని. మరి మకర రాశి వాళ్ళకి మొన్నటి వరకు వక్రీలో ఉన్నటువంటి ఏలినాటి శని కూడా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఆఖరి భాగం. మరి శని ప్రకృతి ప్రకారము వీళ్ళకి చెడు చేయకూడదు కదా. మకర రాశి వాళ్ళకి ఓన్ హౌస్ కదా. చూడండి ప్రకృతి ఎంత పవర్ఫుల్ చూడండి. అదే తండ్రికి కొడుకు మీద పక్షపాతం ఉంటుంది, కొడుకు తండ్రి మీద పక్షపాతం ఉంటుంది, తల్లికి ఉంటుంది అని ప్రకృతికి ఉండదు మేడం. మనం నేర్చుకోవాల్సింది ప్రకృతి నుంచి ఇదే సమభావన, అందరినీ సమానంగా చూస్తుంది. అది తండ్రి చెప్తుండే తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పాలి. సో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ ధనస్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి, రాశ్యాధిపతికి శని అయ్యాడు కాబట్టి ప్రస్తుతం వాళ్ళకి గోచార ఫల రీత్యా వాళ్ళకి రాహు ఉంటాడు అక్కడ. వాళ్ళ రాశికి అష్టమ భావంలో కేతువు, షష్టమ భావంలో గురువు, శత్రుస్థానంలో మిథున రాశిలో ఉంటే తృతీయ భావంలో వాళ్ళకి శని మీనరాశిలో ఉంటాడు. అయితే మీనరాశిలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి విషయం గమనించాలంటే జలరాశిలో ఉంటాడు. మొన్నటి వరకు వాయు రాశిలో అయినట్టు కుంభరాశిలో ఉంటే ఇప్పుడు జలరాశిలోకి వెళ్ళాడు. మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం వెళ్ళాడు. మరి వీళ్ళకి మకర రాశి వాళ్ళకు వైవిధ్యమైన లక్షణాన్ని ప్రతిసారి చెప్తుంటాను. మనం కింద పడ్డా కానీ మన యాటిట్యూడ్ మారదు. మనం ఎంత పేదరికంలో ఉన్నామా, ఎంత సంపాదించామా, ఎటువంటి కఠోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామా, దాంతో సంబంధం లేకుండా వాళ్ళకు ఒకటే యాటిట్యూడ్ ఉంటుంది. ఏంటండి? మీరు ఇంతకుముందు చేశారు కాబట్టి మీరు చెప్పాలి, మీకు సింబాలిక్ గా చూపిస్తాను. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఒకసారి బాగా చూడండి. నాకు ధీమా కనిపిస్తుంది ఆయన హుందాతనంతో పాటు. ధీమా కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏమంటుంది, ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్, నేను అచీవ్ చేస్తాను, అచీవ్ చేశాను, చేసేసాను అన్నట్టు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఉంది, అందులో ఏముంది,
బాసిజం లేదా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా ఒక రకంగా చెప్పాలంటే మన సినిమాలో చూపిస్తాడు చూడండి, ఒక డిక్టేటర్ టైపు. కేజీఎఫ్ లో ఒక్కొక్కటి క్యారెక్టర్, కేజీఎఫ్ లో కొన్ని ఒక గ్యాంగ్ ఉంటది. అదే ఇప్పుడు నేను సేమ్ అదే డైలాగ్ చెప్పాను సార్, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్ అని. ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది. కానీ మంచి లైన్ చెప్పారు, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. కరెక్ట్ యాప్ట్ మేడం. నిజంగా చెప్పాలంటే ఇది స్పాంటేనియస్లీ మీరు చెప్పారు. మకర రాశి వాళ్ళు పాత్రను ఎరిగి దానం చేస్తారని జ్యోతిషంలో ఉంటుంది. మీరు మంచి వాళ్ళుగా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగుంటారు. మీరేమైనా కొంచెం మ్యానిపులేట్ చేసి అటు ఇటు చేస్తే మనకు క్షమించి వదలరు. నేను అందుకే మీకు ఈ పిక్చర్ చూపించాను. ఈ పిక్చర్ లో చూడండి, ఐ డోంట్ కేర్, ఐఎమ్ నాట్ బాదర్డ్ వాట్ ఫెయిల్యూర్స్, వాట్ సక్సెస్, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఆల్ ఇస్ మ్యాటర్ is what I can do, what I am capable of doing. That's the attitude. ఆ పిక్ లో ఉన్నది అది. మీకు మళ్ళీ ఒక్కసారి చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ పిక్ లో కూడా చూడండి, మీరు ఈ పిక్ ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇంత యాటిట్యూడ్ ఉన్న పిక్ ని మీరు క్లోజ్అప్ లో ఐస్ లో చూడండి, ఒక్కసారి చూడండి. ఇది అంటే ఎంటైర్ బాడీ లాంగ్వేజ్, సిట్టింగ్ పోస్చర్, నెక్, షోల్డర్, హ్యాండ్స్ మొత్తం చూడండి. వీళ్ళ ఐస్ కి మాత్రం ఒక్కటి చూడండి, మీరు వీళ్ళ కళ్ళల్లో ఒకటి చూడండి. ఇంత డిక్టోరియల్, డామినేటింగ్, ఐ, ఇట్స్ మీ, ఇట్స్ ఐ, ఇంత ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ తో ఉన్న పర్సనాలిటీ, ఐస్ చూడండి ఎట్లున్నాయో. ఏం కనిపిస్తుంది ఐస్ లో మీకు? అదే పొగరు. నో, మీరు ఐస్ ఒక్కటి క్లోజ్ అప్ చూడండి. లాస్ట్ ఏంటి? కోల్పోయింది, ఏదో కోల్పోయాను నేను. ఒకటి, నా వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచి. నేను అందుకే మీకు కేజీఎఫ్ గురించి చెప్పాను, కేజీఎఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. అది శత్రువుని జయించినా గానీ మనకి వెన్నుపోటు పడడం అంటే ఎవరు? మన వాళ్ళే పోడుస్తారు. మన నమ్మకస్తులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ మనకి ద్రోహం చేసిన మకర రాశి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అణిగి మణిగి ఉండి అణుచుకొని ఉండేటువంటి రాశి కాదు వాళ్ళు. వాళ్ళు ఎలాగైనా వాళ్ళ యొక్క వ్యతిరేక భావాన్ని లేదా వాళ్ళ మనస్తాపం చెందినప్పుడు ఆ భావాన్ని, ఆ భావోద్వేగాల్ని కన్ఫ్రంట్ చేస్తారు, అంటే ప్రతిఘటించి చూపిస్తారు వాళ్ళు. అలా చూపించే వాళ్ళ ఐస్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు శత్రువుని అందరినీ నాశనం చేసినప్పుడు అందులో ఎవడో ఒకడో ఇద్దరో మన వాళ్ళే ఉంటాడు మేడం, మన నమ్మకస్తులే ఉంటాడు. ఆ భావోద్వేగం మీకు కళ్ళల్లో కనిపిస్తుంది మేడం. అంటే ఒకప్పుడు నేను నమ్మిన వ్యక్తిని, నేను ఆరాధ్యంగా భావించిన వాడిని, లేదా నా ప్రాణంగా భావించిన వాడితో నేను యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, ఆ యుద్ధంలో గెలిచినప్పుడు మీ కళ్ళల్లో ఆనందం ఉండదు మేడం, బాధ ఉంటుంది. మీరు మకర రాశిలో 10 మందిలో 10 మందిని చూడండి ఇట్లాంటి అనుభవం పొందిన వాళ్ళు. మీరు వాళ్ళ స్నేహితులు, వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, ఆస్తుల కోసం చేసిన వాళ్ళని ఒక్కసారి మీరు వాళ్ళ ఐస్లో చూడండి. మీరు చెబుతుంటేనే వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. ఏమన్నా ఇది ఎందుకు చెప్పండి మీకు? మకర రాశి వాళ్ళకి గడిచినటువంటి లాస్ట్ 2.5 years అన్నీ కూడా వీపు మీద వాతలేదు. ఇప్పుడు నా స్టైల్లో చెప్తా. ఈ ఫోటోలో మీకు అన్ని చూశారు కదా. ఇప్పుడు ఇతను సూట్ అంటే పైన సూట్ కానీ షర్ట్ కానీ ఇప్పేస్తాడు, అంటే హాఫ్ నేకెడ్ బాడీ ఉంటాడు. మీరు వెనక వీపు మీద చూస్తే ఏముంటాయి? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాతలు ఉంటాయి. అంటే మనం ఏం చెప్తారు మన వాళ్ళు, అన్ని మనకి వెన్నుపోట్లే అంటే అర్థం ఏం చెప్తారు మన వాళ్ళు సింబాలిక్ గా? వాడు చొక్కా ఇప్పు చూస్తే అన్ని వాతలేరా అని చెప్తారు. సో మీరు మకర రాశి వాళ్ళకి వెన్నుపోటుదారులే లాస్ట్ 2.5 years నుంచి వాళ్ళని చేజ్ చేశారు అంతా. వాళ్ళని క్లిన్సింగ్ అంటే ఇది క్లిన్సింగ్ టైం అనుకోవచ్చు. వాళ్ళు మకర రాశి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా గడిచినటువంటి లాస్ట్ 79 days, ఎప్పటి నుంచి 29th November 2025 కి బిఫోర్ 79 days క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. ఆల్ అన్సర్టనిటీస్, డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ క్రంచ్, మనీ బ్లాకేజ్, ఆర్ ఎల్స్ బ్యాక్ స్టాబింగ్. డబ్బులు ఇచ్చినోడు ఏ షూరిటీ లేకుండా ఇస్తారు వీళ్ళు మకర రాశి వాళ్ళకి. అందుకే చూపించారు మేడం, కాలు మీద కాలేసుకునే హుందాతనం ఏంటంటే జస్ట్ నమ్మకం మీద ఇస్తారు మేడం. నాకు తెలిసి 12 రాశుల్లో అంత గొప్ప హృదయం ఉన్నటువంటి రాశి ఇంకోటి లేదు మేడం. అంటే దే ఆర్ వెరీ జనరస్ టు బిలీవ్ ఎనీవన్, దే ఆర్ వెరీ జనరస్ టు హెల్ప్, దే ఆర్ జనరస్ టు సాక్రిఫైస్.
ఎటువంటి దుర్మార్గపు స్థితిలో నుంచైనా మళ్ళీ తీస్తారు బయటికి. మీరు ఎంత క్రిటికల్ స్టేజ్లో ఇరుక్కుపోయినా కానీ వాళ్ళు తీస్తారు బయటికి. అంటే అంత సామాజిక పరిజ్ఞానం, లౌకిక జ్ఞానం, ఇంగిత జ్ఞానంతో పాటు వీళ్ళకి ఎవడన్నా మోసం చేస్తే ఈక్వల్గా దే ఆర్ ఈక్వల్లీ వెండిక్టివ్. అంటే కక్ష కూడా తీసుకోగలరు. కక్ష సాధింపు క్రమంలో వీళ్ళు చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు వీళ్ళకి దుఃఖాన్ని, బాధని, భావోద్వేగాన్ని మిగులుస్తుంది. ఎందుకు? వాళ్ళు అనుకున్న వాళ్ళది అవుతుంది. మకర రాశి వాళ్ళకి శత్రువులు బయట ఉంటారు మేడం. మన భారతదేశంలో చూశారు కదా, మన దేశానికి వెన్నుపోటు పొడవాలనుకునే దౌర్భాగ్యులే భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ ఎలా ఉన్నారు. మకర రాశి వాళ్ళకి పెద్ద శత్రువులు ఉండేదంతా కుటుంబ సభ్యుల్లో భతృకారకుల రూపంలో ఉంటారు. అంటే బ్రదర్స్ రూపంలో ఉంటారు. బ్రదర్, సిస్టర్స్, కజిన్ బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్లో 60% ఉంటే మిగతా 40% వీళ్ళు బయట స్నేహితులు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివిధ రంగాల్లో వీళ్ళకి శత్రువులతో సమస్యలు ఉంటాయి. సో మరి ఇలాంటి వాళ్ళు వీళ్ళు త్రయోదశి రోజు వెళ్ళి వీళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు ముఖ్యంగా శని దేవాలయాలకు కానీ లేకపోతే నవగ్రహాలకు వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు హోమాలు, జపాలు, తర్పణాలు ఇవన్నీ చేస్తారు. కానీ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి రవి యొక్క స్థానం, అంటే వీళ్ళ గోచార రీత్యాతో పాటు వ్యక్తిగత జాతకంలో కూడా రవి యొక్క స్థానం చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా రవిది. అందుకే చెప్పాను మీకు ఇంకొక కోణం కూడా ఏముందంటే ఈ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అయితే పిక్ చూపించాను, అది రవి రాజు, ఐఎమ్ ద బాస్. అది శని లక్షణం కాదండి. శనిని మీరు ఆ ఫోటోలో కళ్ళలో చూడండి, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూపిస్తాను. శనికి ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది మేడం, రవికి రిఫ్లెక్షన్ ఉండదు. రవి ఏమి చేసినా చేసుకుని దుర్యోధన టైప్ అన్నాడు రవి. ఐఎమ్ రైట్. కృష్ణుడు వెళ్ళి అడిగినా ఏం చెప్తాడు దుర్యోధనుడు? అవును, నేను రాజుని, నాకు ధర్మం ఏంటో తెలుసు, నాకు నీతి ఏంటో తెలుసు, నేను రాజు, నేను ఎవడ మాటను ఎందుకు వినాలి? ఏమి జరిగితే జరుగుతుంది, యుద్ధం సిద్ధం అంటాడు అంతే. మీరు చూడండి, ఇందులో మీకు శని కనిపించేది కళ్ళల్లో మాత్రమే. మొత్తం బాడీ లాంగ్వేజ్ 99% రవి ఉంటే ఒక్క 1% మీకు ఐస్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మకర రాశి వాళ్ళు బయట ప్రపంచానికి కనిపించేది ఒకటైతే వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి భావోద్వేగం చూడండి, బాధ, దుఃఖము, వాళ్ళే మోసం చేశారు అన్న భావం ఉంటుంది చూడండి. అందుకే చూడండి, మకర రాశి వాళ్ళకి ఒకవేళ జీవిత భాగస్వామితో సమస్య వచ్చిన, ఆడ కావచ్చు, మగ కావచ్చు, లేదా ప్రేమించిన వాళ్ళు దూరం వెళ్ళిపోయినారు, అది జీవితకాలం దేవదాస్ క్యారెక్టర్. సో ఇప్పుడు వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి కూడా ఎవరు? శనే, జల రాశిలో ఉన్నాడు. సో ఈ 18 నెలలు గడిచినటువంటి మే మాసం నుంచి లెక్క వేసుకోండి, వీళ్ళకి క్లిన్సింగ్ టైం, అంటే అయిపోయిన దాన్ని ఓవర్కమ్ చేసి మైండ్లో నుంచి దాన్ని తీయడానికి ఉండే టైం. ప్లస్ రవి స్థానం గురించి కూడా చెప్తున్నారు కదా, వీళ్ళు ఏదైతే హోదా కోసం చేస్తారో, ఇప్పుడైతే 90% మంది స్టూడెంట్స్ హోదా కోసమే అబ్రాడ్ వెళ్తున్నారు. జర్మనీ, కెనడా, లండన్, ఆల్ యూరోపియన్ కంట్రీస్, అమెరికా. ఎందుకు వెళ్తున్నారు? హోదా కోసం వెళ్తున్నారు. సో ఇది వీళ్ళకి కరెక్ట్ కాదు. అదేనా? భాగస్వామితోని ఇప్పుడు వీళ్ళు డిఫరెన్సెస్తోని, తొందరపాటు నిర్ణయంతోని విడాకులు తీసుకోవడం కరెక్ట్ టైం కాదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నెక్స్ట్ ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీలో ప్రమోషన్ వస్తుంది, వాడు పిలిచాడు, లేదా వేరే స్టేట్లో జాబ్ పిలిచారు, ఫారెన్కి వెళ్ళి పని చేయాలి. వీటిలో మీరు స్టేటస్ తీసేయండి, ఐడెంటిటీ తీసేయండి. మీకున్న సహజ సిద్ధమైన లక్షణం ఏంటంటే యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ పెనట్రేటివ్ ఎట్ యువర్ పర్ఫార్మెన్సెస్. సో వీళ్ళు మకర రాశి వాళ్ళు ఇక్కడ పని చేస్తారనుకోండి మేడం, 4 పని వీళ్ళు ఒక్కళ్ళు చేస్తారు. ఎందుకు? రేపు పొద్దున వీళ్ళు లేకపోతే ఇంకోటి రిప్లేస్మెంట్ ఉండకుండా చేస్తారు. అయితే మకర రాశి వాళ్ళకి ఇంత లోతుగా వాళ్ళు ప్రతి విషయాన్ని అంత డీప్గా అర్థం చేసుకొని అంటే వీళ్ళు పర్ఫార్మెన్స్తో పాటు వీళ్ళకి అబ్జర్వేషన్, అంటే వీళ్ళకి పని చేసేటప్పుడు పనితో పాటు దాని పట్ల అవగాహన కూడా విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. సో మీతో ఉంటారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా ఎక్కువగా దే ఆర్ వైస్ పీపుల్. అంటే జ్ఞానంతో, అంటే జ్ఞానం అన్నది మన లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా గొప్పది. ఈ లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో మరి వీళ్ళు ఎక్కడ దెబ్బతింటారు అంటే రవి యొక్క స్థానాన్ని వీళ్ళు చెక్ చేసుకోవాలి. అది వ్యక్తిగత జాతకంలో రవి యొక్క స్థానాన్ని వీళ్ళు చెక్ చేసుకొని బుధుడు యొక్క స్థానాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా కానీ హృదయంతో చేస్తారు. అంటే వీళ్ళ రైట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది. అనుభవము లేదా అవతల వాడు దుర్మార్గుడు
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఏం పని చేసినా, సంస్థలో పని చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసుకున్నా, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం వీళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. వీళ్ళకి సినిమాలు చూపిస్తారండి, గ్రామాలని దత్తత తీసుకోవడం. సో అట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఇది వీళ్ళకి ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రవి యొక్క స్థానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ అంతా 99% రవి నుంచి వస్తే ఆ 1% మాత్రం వాళ్ళ ఐస్లో తెలుస్తుంది. వాళ్ళ సహజ సిద్ధమైన లక్షణాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ రియలైజేషన్తో కనుక వీళ్ళు త్రయోదశి పర్ఫామ్ చేస్తే వీళ్ళకి త్రయోదశి నుంచి అటువంటి దశ కూడా అంతర్దశ కాలం ఏదైనా ఉండొచ్చు. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది హార్డ్ వర్కింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విజన్ అండ్ obedience. You should be very much obedient to the work, performances, and what you are doing for yourself, family and your society. You should be always under this awareness. ఈ అవేర్నెస్ తో వెళ్ళడం వల్ల వీళ్ళకి త్రయోదశికి ముందు, త్రయోదశి తర్వాత చూడండి ఖచ్చితంగా ఆ యొక్క తీవ్రత ఏదైతే ఉంటుందో, పోస్ట్ పోన్మెంట్, డిలే, ప్రొక్రాస్టినేషన్ అండ్ అన్సర్టనిటీస్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ అన్స్టెబిలిటీ, ఇవన్నీ కూడా వాళ్ళకి సూక్ష్మ రూపంలో ప్రక్షాళన చేయబడతాయి ఖచ్చితంగా. ఆ కోణంలో వీళ్ళు ప్రయత్నం చేయాలి విత్ దిస్ అవేర్నెస్. ఇప్పుడు శని ప్రభావం వల్లే మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ధోరణిలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏ పనులు నాకు జరగట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది. ఈ డిప్రెషన్స్, మానసిక సమస్యలు ఇవన్నీ కూడా శని ప్రభావం వల్లే వస్తాయంటారా? లేదండి, జ్యోతిష శాస్త్రంలో మీకు చంద్రుడిని మనుకారకుడికి చెప్పారు. మనస్సు అంటే ఏంటి మేడం? మీ యొక్క ఆలోచన, మీ భావోద్వేగాలు, మీ యొక్క ప్రవర్తనా శైలి, రెండోది మీ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకొని మీరు ఎలా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం, ఇదంతా కూడా మనిషి ప్రవర్తన, ఆలోచన, భావోద్వేగాలకు సంబంధించి. ఇది చంద్రుడి యొక్క స్థానం. చంద్రుడు ఉన్న స్థానం నుంచి గోచార ఫలం కాబట్టి చంద్రలగ్నాథ్ అంటారు. చంద్రుని లగ్నభావం కింద తీసుకుంటారు. సో దాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. అందులో ముఖ్యంగా వీళ్ళకి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి శని తృతీయ భావంలో ఉంటాడు. సో ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు అన్నటువంటి ఇప్పుడు డిప్రెషన్, లేకపోతే లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ లాంటివి, వీళ్ళకి హోమ్ సిక్నెస్ కెన్ బి ఏ కాజ్ ఫర్ మూడ్ స్వింగ్స్. అంటే లోన్లీనెస్ అంటే వీళ్ళు బాగా అటాచ్మెంట్ ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినా కానీ వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. చూడండి, వీళ్ళు పాస్ట్ రీకలెక్షన్ మెమరీ ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. వీళ్ళకి ఒక ప్రాంతం, ఆస్ట్రేలియాలో ఉన్నారు 10 ఏళ్ళు, ఆస్ట్రేలియా నుంచి సపోజ్ మీరు యుఎస్ వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకొక వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. సో అక్కడ ఆలోచనలు, భావోద్వేగాలు, వ్యక్తులు వాళ్ళు దూరం అయిపోయారు, వాళ్ళ టచ్లో ఏమైనా బాధ ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ పోయి ఎంత సంపాదిస్తున్నారు ఉండదు. చాలా మంది మకర రాశి వాళ్ళని అబద్ధం చేసుకుంటారు. అంటే వాళ్ళు చాలా పిసినారి వాళ్ళు, ప్రణాళికగా ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది. కానీ అది కానే కాదు. మకర రాశి వాళ్ళు కోరుకునేది ఒకటి ప్రేమ, రెండోది ఇంపార్టెన్స్, గౌరవం కూడా కాదు మేడం, నా ఇంపార్టెన్స్ కోరుకుంటాడు. ఐ వాంట్ పీపుల్ టు గివ్ మై ఇంపార్టెన్స్. సో ఆ క్రమంలోనే ఈ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ అయిపోతారు, జలసికి కూడా వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి రియలైజేషన్ కూడా వస్తారు, అరే మనం అంత అవసరమా అని కూడా అనుకుంటారు. సో ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది వీళ్ళకి. సో శని త్రయోదశి అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఏదైనా వీళ్ళు మెడికల్ కేర్ లాంటిది చేయడం అన్నది వీళ్ళకి నేను సూచించేటువంటి సలహా. ఇది అఫ్ కోర్స్ వాళ్ళు త్రయోదశి రోజు తైలాభిషేకం అని, నువ్వుల దానం అని, చాలా మంది దద్దోజనం కూడా దానం చేస్తారు. శని అఘోర పాశుపథం కూడా చేయించుకుంటారు. ఇవన్నీ ఏంటి మేడం? భౌతికం, అవునా కదా? ఇప్పుడు అంతా భౌతికం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మొబైల్ తీసుకోండి, వాట్ ఈస్ దిస్? ఈ ప్యానల్ మీరు ఎన్నైనా మార్చుకోవచ్చు, అవునా? ఈ మొబైల్ ప్యానల్ మీరు ఎన్నైనా మార్చచ్చు. కానీ దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎలా మార్చుతారు మీరు? ఈ సాఫ్ట్వేర్ ని మీరు ఈ హార్డ్వేర్ మార్చడం వల్ల జరుగుతుందా చెప్పండి? దీని మీద మీరు ఎంత దుమ్ము దులిపినా, ఎంత మీరు కెమికల్ వాష్ చేసినా లోపల సాఫ్ట్వేర్ అదే ఉంటుంది. సో ప్రకృతి కూడా ఏం కోరుకుంటుందో తెలుసా మేడం? మీ సాఫ్ట్వేర్ చేంజ్ కాకుండా మీరు కోరుకునేది ప్రకృతి స్వీకరించదు. అదే మేడం, మనం ప్రకృతి యాక్చువల్లీ మనం మనుషులని కేటగరైజ్ అయ్యడం అంటే వీఆర్ నేచర్, వీఆర్ ద పార్ట్ ఆఫ్ నేచర్. ఓకే, సో ఈ యొక్క త్రయోదశి టైంలో మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడేది అదే. మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద నేచర్. నేచర్ ఈజ్ వాట్ యాక్చువల్లీ? నేచర్ అనగానే మనం ఏమనుకుంటాం? సునామీ, వరదలు,
లేకపోతే భూకంపాలు ఇవి అనుకుంటాం మనం. ప్రకృతి ప్రళయాలు. అలా అనుకుంటాం. బట్ మనలో అనునిత్యం యుద్ధం జరుగుతుంది మేడం. అనునిత్యం మనలో వాల్కనస్ ఉంటాయి. అనునిత్యం మనలో భావోద్వేగాలు ఉంటాయి. అనునిత్యం మనలో సునామీలు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి. అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. కోపం సమయంలో. కానీ మనము ఏమనుకుంటామంటే మనకి సంబంధం లేదు, ఎందుకంటే మనం సేఫ్ ఒక సెక్యూర్డ్ మోడ్లో ఉన్నాం కదా. సో త్రయోదశి రోజు శని యొక్క అవగాహన కూడా ఏంటంటే మీరు ఏమి చేసినా కానీ ప్రకృతిని కలిసేది, ప్రకృతి స్వీకరించేది, ప్రకృతితో పరవశం. మీరు ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మేడం? మీ ఇండివిజువాలిటీస్, మీ ఈగోస్, మీ సైకలాజికల్ గేమ్ పక్కన పెట్టి యూ హ్యావ్ టు బీ ద జీరో. మీరు జీరో అంటే ఇస్ రవి, నేను దాన్ని మీరు జీరో చేస్తే నేచర్. ఇది వెరీ సింపుల్ మేడం. సూపర్. ఇఫ్ యువర్ ఈజ్ జీరో, యు ఆర్ ద కంప్లీట్ నేచర్. యూ బికమ్ ద నేచర్ ఆన్ త్రయోదశి. యూ పర్ఫార్మ్ ఆల్ ద రిచువల్స్. మీరు త్రయోదశి రోజు మీరు శూన్యం అయిపోండి. మీరు వెళ్ళి ఏ పని చేసినా కానీ అది ఖచ్చితంగా మానవత్వాన్ని ఎలా ఉండాలంటే ఇట్లా టచ్ చేసేలాగా ఉండాలి. ఇట్లా ఉంటే మీకు అంతర్దశలో శని అంతర్దశ ఉందా, మహర్దశ ఉందా, ముఖ్యంగా వీళ్ళకి కుజ మహర్దశ కూడా చాలా ఇంపార్టెంట్ మకర రాశి వాళ్ళు. సో దానికి ఏమన్నా ప్రభావితం, ఏమన్నా ప్రతికూల వాతావరణం ఏర్పడిందా, ఖచ్చితంగా తీవ్రత మాత్రం తగ్గుతుంది. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా అద్భుతంగా చెప్పారు.